టీమ్ లీడర్ల అరాచకాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఈరోజు టాపిక్ అయితే ఇది. సో ఇది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, నిజంగా సబ్జెక్ట్ వచ్చి రైత్రింబగళ్ళు అంటే ప్రాక్టీస్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్స్కిల్లింగ్ చేసుకుంటూ ఒక క్యాండిడేట్ ఎంఎన్సీ కంపెనీలో కానీ నార్మల్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటే నిజంగా కష్టపడేవాడి కంటే దాన్ని ఉపయోగించుకొని వీళ్ళ క్రెడిట్ అని వేసుకోవడం కానీ, అండ్ చాలా వరకు అమ్మాయిలకి ఫేవర్గా ఈ టీమ్ లీడర్స్ బిహేవ్ చేయడం కానివ్వండి. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లో అందరూ టీమ్ లీడర్స్ ఇలా చేస్తున్నారు అని కాదు, కొందరు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆల్రెడీ కార్పొరేట్ ఏదైతే వర్కింగ్ చేస్తూ ఉన్న ప్రొఫెషనల్స్ వాళ్ళు కొంతమంది నాకు అప్డేట్ చేయడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అందరికీ తెలియాలి. సో దట్ ఏంటి అంటే, జెన్యున్ గా కష్టపడేవాడు, జెన్యున్ గా వర్క్ చేసేవాడు లాస్ అవుతా ఉన్నాడు, జెన్యున్ గా కష్టపడేవానికి సరైన ఇంక్రిమెంట్లు రావట్లేదు, జెన్యున్ గా కష్టపడేవాడికి సరైన బోనస్లు రావట్లేదు, గుర్తింపు రావట్లేదు. ఇలా దాని గురించి జెన్యున్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు అండ్ పాలిటిక్స్ తట్టుకోలేకపోతున్నారు. ఈ టీమ్ లీడర్స్ అరాచకాలు, అమ్మాయిల మీద వేధింపులు కూడా ఎక్కువైపోయినాయి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము దాని గురించి. అయితే ఫస్ట్ ఏంటి అంటే, ఈ ఒక్కొక్కటి పాయింట్ మనం మాట్లాడుకుందాము. మెయిన్గా కొన్ని పాయింట్స్ నేను అర్థమైంది, ఎక్కువ మంది ఇదే విషయాల్లో ఇబ్బంది పడుతున్నారని. అందరు టీమ్ లీడర్స్ ఇలా ఉంటారని మాత్రం కాదు, కొంతమంది ఇలా ఉన్నారు. అయితే కొత్తగా జాయిన్ అవుతారు కదా సాఫ్ట్వేర్ జాబ్లో, కొత్తగా అప్పుడే ఫ్రెషర్ జాయిన్ అవుతారు కదా, వాళ్ళని ఏ రకంగా గొడ్డి చాకరీ చేయిస్తున్నారంటే, ఇక్కడ రెండు విషయాలు. అబ్బాయిలతో గొడ్డి చాకరీ చేయిస్తున్నారు, అమ్మాయిల్ని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు.